ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. హోమంలో ఇచ్చిన తీర్థాన్ని జగన్ ఏం చేశాడో చూడండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో నందీశ్వర ఆలయం, ఆ ఆలయం ఈరోజు అదేంటి ప్రతిష్ట అనే దానికంటే కూడా పునఃప్రారంభం అంటారు, రెనోవేషన్ చేశారని చెప్పి. ఎందుకంటే నేను అక్కడున్న స్థానికుల ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరిస్తే మనకు తెలిసింది ఏంటి అంటే ఆ ఆలయాన్ని మరలా రెనోవేషన్ చేసి బ్రహ్మాండంగా చేస్తాం సార్. దానికి సంబంధించి ఈరోజు ఆయన హోమంకి వెళ్ళారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రైస్తవ మతాచారాన్ని ఆచరించినా అక్కడ వాళ్ళ అభిమానంతో ఆ ఆలయ దాతలో లేకపోతే ఎవరో కమిటీను మొత్తానికి ఆయన ఇన్వైట్ చేశారు. స్థానిక వ్యక్తి, పైగా మాజీ ముఖ్యమంత్రి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పిలిచారు, తప్పేం లేదు. అయితే ఆ హోమం చేస్తున్న క్రమంలో, ఆ పూజ చేస్తున్న క్రమంలో సాధారణంగా తీర్థాలు ఇవన్నీ కూడా తీర్థప్రసాదాలు ఇస్తూ ఉంటారు, అవి స్వీకరిస్తాం. అవన్నీ కూడా ఆనవాయితీ అక్కడ జరగాలి ఆ సాంప్రదాయం ప్రకారంగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎంత ఇబ్బంది పడ్డారంటే, సరే ఆయన తప్పేం కాదు, యాక్చువల్లీ అక్కడ తీర్థం ఇస్తున్నారు స్వామీజీ అంటే పంతులు గారు ఇస్తున్నప్పుడు ఆయన ఆ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు చూడండి, ఇక్కడ కావాలని ప్రక్కన వేస్తారు. సో 3 సార్లు, ఒకసారి స్వీకరించారు, 2 ఓకే, 3వసారి వచ్చేసరికి అది స్వీకరించాల. ఏమది ఇప్పుడు 2 సార్లు తీసుకున్నాం, 3 సార్లు తీసుకోవచ్చు కదా. సో ఇక మరి ఆయన బలవంతాన ఇంకెన్నిసార్లు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఇక దాన్ని తోసేశారు. ఇక తోసేయడం అంటే వేరే ఉద్దేశం కాదులండి, ఇక ఇక్కడ దాకా వచ్చేసి దాన్ని ఇక సైడ్ చేశారు. అంటే ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, యాక్చువల్గా దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో బాగా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అంటే ఆయన తీర్థం తీసుకోలేదు ఎందుకు అటువంటి అప్పుడు అది ఇది అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఆయన ఇష్టప్రకారంగా నడుస్తుంది అక్కడ. సరే, ఆయన తీసుకున్నారు, తర్వాత తీసుకోలేదు అంటే ఇప్పుడు 2 సార్లు తీసుకున్నాం, 3 సార్లు కూడా తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తపరుస్తాం. కానీ దాన్ని ఆయన ఆ 3వసారి ఏదైతే తీసుకోలేదో దాన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేసి దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఆయన తీర్థం తీసుకున్నంత మాత్రాన లేకపోతే తీసుకున్నంత మాత్రాన ఏమైనా నష్టం ఉందా అంటే అలా కాదు. కానీ అక్కడ సాంప్రదాయాలను గౌరవించే విధానం, ఇప్పుడు మనం ఆ మతం కాకపోయినా అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ అనుసరించాలి కదా, అనుసరించాలి కాబట్టే చేయాలి అనేది. లేదు, ఇష్టం లేదనుకోండి, వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిది. సో ఇక్కడ ఇదే కొంత ఇబ్బందికరమైన అంశం అనమాట. నాకు ఈ విషయం పైన మాట్లాడడం కూడా పెద్దగా ఇష్టం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు మనం మొదల నుంచి చూసుకున్నట్లయితే కొంత ఈ పూజ చేయటం దగ్గరైనా, గుళ్ళకి వెళ్ళటం దగ్గరైనా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు స్వామివారి దగ్గరికి ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలా, పోనీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. సరే, ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళప్పుడు హవా నడుస్తుంది కాబట్టి దానికి చాలామంది కూడా మంత్రులు అప్పట్లో గట్టిగా మాట్లాడారు. ఏంటంటే మీ అమ్మ డాష అది ఇది సంతకం గుడి ఎవరిది అది అన్నట్టుగా చాలామంది ఇష్టానురీతిగా మాట్లాడారులేండి. ఆ విషయం అలా పెడితే, దీనికంటే ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే, సంక్రాంతి సమయానికి తిరుమల సెట్ వేసేసారండి తాడేపల్లిలో. ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు స్వామివారి సెట్ వేసేసారు, అది కూడా ప్రజాధనంతో. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా స్వామివారి పైన భక్తి ఉంటే గుడి దగ్గరికి వెళతారా? స్వామివారి సెట్ ఇక్కడ వేసుకుంటారా? ఆ సెట్ వేసుకోవడం అనేది ఎంత వివాదానికి తెరదీసింది అంటే, భారతి గారు బయటికి రారు, సో ఆవిడ కోసం స్వామివారిని తాడేపల్లి తీసుకొచ్చి పెట్టుకున్నారు అని చెప్పేసి అప్పట్లో చాలా వార్తా కథనాలు రాలేదా? మరలా ఇవాళ ఆ హోమానికి సంబంధించిన ఎపిసోడు. సరే, హోమం చేయటం తప్పు కాదు, కానీ ఆ హోమంలో ఉన్నప్పుడు ఆ తీర్థ ప్రసాదాలు సరిగ్గా స్వీకరించాలి. ఆ స్వీకరించడం అనేది కూడా సరిగ్గా చేస్తే బాగుండేది. ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్కడ వీడియో తీస్తున్నారుగా, విజువల్స్లో కనిపిస్తుందిగా. సో ఇది పెద్ద వివాదమా అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ వివాదంగానే మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్వామివారికి సంబంధించిన ఆ ప్రసాదానికి ఈ విధంగా చేశారు అని చెప్పేసి అది పెద్ద వివాదమైంది కదా. నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది కదా. మరి అటువంటప్పుడు సభా సాంప్రదాయాలు ఏ విధంగా అక్కడ పాటిస్తున్నారో అలాగే ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాల్ని కాపాడుకోవాలి కదా. మరి అక్కడ పూజ చేస్తున్నప్పుడు
మరి ఆ పూజకు అనుగుణంగా ఏదైనా సరే అక్కడ దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకున్నారు అనుకో కాదని అట్లా. సో అవన్నీ చేసినప్పుడు ఈ ఒక్క విషయంలోనే ఆ ఒక్కటి కూడా ఆ మూడోసారి కూడా ఆయన తీర్థం తీసుకుని ఉంటే అసలు దీనిపైన చర్చే ఉండేది కాదు. సో ఆయన చర్చికి వెళ్తారు, ఇవన్నీ అలా ప్రక్కన పెట్టండి. కాకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అన్ని మతాల వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అన్ని మతాల వాళ్ళు ఆయనకు అనుచరులుగా ఉంటారు, అన్ని మతాల్లో ఆయనకు అభిమానులు ఉంటారు. ఎందుకంటే దానికి ఎవరు అతిథులు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా సరే రంజాన్ సీజన్ వచ్చిందంటే ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్తారు. అలాగే క్రిస్మస్ వచ్చింది అంటే చర్చ్ దగ్గరికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, మంచిదే. అలాగే మన హిందూ పండుగలు వచ్చినప్పుడు అది ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, విజయదశమి కావచ్చు, దీపావళి కావచ్చు, ఎప్పుడైనా సరే అప్పుడు ఆ పూజలు ఏదైనా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆ పూజల్లో పాల్గొంటారు, సంక్రాంతికి అన్నిటికీ. సో దానికి అనుగుణంగా ఉంటారు. కాకపోతే మామూలుగా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి వాళ్ళు ఏ మతాన్ని అనుసరిస్తారో దానికి రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పబ్లిక్ డొమైన్లో మనం వెళుతున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. అది నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా సరే ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మనం అనుసరిస్తున్న మతం కాకుండా వేరే మతానికి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇటువంటి వివాదాలకి ఇటువంటి అవకాశాలు ఎక్కడా ఇవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే దీనిపైన విపరీతంగా మాట్లాడితే దానిపైన అది అనవసరమైన విషయాలు అవన్నీ కూడా. సో అటువంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండాలి, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నా యొక్క విన్నపం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే ఇటువంటి వాటికి అవకాశాలు ఇవ్వకుండా ఉండండి. ఎట్ ద సేమ్ టైం మీ పార్టీలో కూడా చాలామంది హిందూ సోదరులు ఉన్నారు, హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఒక విధంగా కొంచెం బాధపడతారు, నొప్పిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అదేంటి అన్న అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతారు. ఇప్పుడు చాలామంది కూడా సొంత పార్టీలోనే ఈ రకంగా బహిరంగంగా చెప్పలేకపోయినా చాటుమాటిగా గుసగుసలాడుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాలు, అలాగే వాళ్ళ యొక్క మతపరమైన గౌరవాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం ప్రజాప్రతినిధులుగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి వర్తిస్తుంది. అది ఏ ఒక్కరూ అతిథులు కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు ఇవాళ హోమం జరిగింది, ఆయన ఇలా చేశారు కాబట్టే ఈ విషయం పైన ఎక్కువ ప్రస్తావన వచ్చింది. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గుడిలోకి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు వేసుకోం, అలాగే చర్చిలోకి వెళ్ళేటప్పుడు కూడా చెప్పులు వేసుకోకూడదు, మసీదులోకి అయితే ఇంకా అంత దూరం పెడతారు. సో ఆ సాంప్రదాయం ఏ రకంగా పాటిస్తున్నాం అన్ని విషయాల్లో కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే కోరుకుంటున్నాం. సో ఏ ఒక్కరైనా కానీ ఈ రకంగా వ్యవహరించకుండా ఉంటే అప్పుడు ఆ మతస్థులు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా, అలాగే ఆ పార్టీ వాళ్ళు కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవాలన్నా చేసుకోలేరు. సో ఎందుకంటే ఇది మతానికి సంబంధించిన అంశం, అది ఏ మతానికి సంబంధించిన దాంట్లో అయినా సరే ఇటువంటి వాటికి తావు ఇవ్వకుండా చూసుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం మా యొక్క విన్నపం. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.